అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం. తెల్లవారింది. నెమ్మదిగా అందరూ వారి వారి పనులు చేసుకోవటం ప్రారంభించారు. సమయం గడిచే కొద్దీ పనుల వేగం పెరుగుతోంది. ఆ హడావిడి పనుల మధ్యలో వారి వారి మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి. వంట అయిందా ఏమోయ్ అని నాన్న, ఇదిగో అయిపోయింది అని చిన్నగా కంగారు పడుతూ పనిని ఇంకా వేగవంతం చేస్తోంది అమ్మ. బడికి వేళైపోతున్నా టీవీ ముందు నుండి లేవని పిల్లలు. నాన్న అమ్మ వచ్చి తిట్టగా లేచి తయారవుతూ, నా చొక్కా ఏదమ్మా అని అన్నయ్య, నా పుస్తకం ఏదమ్మా అని చెల్లెలు, క్యారేజీలు సిద్ధమా అని నాన్న. అమ్మ ఆలస్యం అయిపోతుంది, వచ్చి జడ వెయ్యి అంటూ తొందరపెట్టి చెల్లి. ఇదిగో వస్తున్నా అంటూ అందరికీ ఒకేసారి సమాధానం చెప్తూ గరిటెను చీరలోనే దోపుకుని హడావిడిగా వస్తూ క్యారేజీలు ఇచ్చి హడావిడిగా ఇల్లంతా ఒక్కసారి గమనించి ఒక చేత్తో చొక్కా మరొక చేత్తో పుస్తకం తెచ్చి అన్న చెల్లెలకి ఇచ్చి గబగబా చెల్లెలకి జడ వేసి 1కి 2 సార్లు జాగ్రత్తలు చెప్పి అందరినీ పంపించిన తర్వాత కాసేపు కూర్చుందాం అనుకునేసరికి ఐడి కార్డు మర్చిపోయామంటూ అంతలోనే వెనక్కి వచ్చిన పిల్లలు. బడికి ఆలస్యం అయిపోతుందని వారితో పాటు పోటీ పడి మరీ వెతికిన అమ్మ దొరికిన ఐడి కార్డుని పిల్లలకిచ్చి మళ్ళీ పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపి అమ్మయ్య అని కాసేపు కూర్చుని ఇప్పటికీ తన హడావిడి తీరింది అనుకుంది. అందరిది వారి సొంత పనులు మాత్రమే హడావిడైతే అమ్మకి మాత్రం అందరి పనులు హడావిడే. ఎందుకంటే అందరి పనులు తనదిగా భావించటమే అమ్మ గొప్పతనం కదా. ఈ కథలో మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.